ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన 7వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ చెన్నై నిర్దేశించిన 210 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 8 బంతులు మిగిలి ఉండగానే 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. 200 పరుగులకు పైగా స్కోరు చేసిన సొంత గడ్డపై చెన్నై ఓడిపోవడానికి పలు కారణాలు ఉన్నాయి. పంజాబ్ కింగ్స్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్యా కేవలం 11 బంతుల్లోనే 39 పరుగులు చేసి ఇన్నింగ్స్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చాడు. అతని ఇన్నింగ్స్ లో 3 ఫోర్లు 4 భారీ సిక్సర్లు ఉన్నాయి. ప్యాట్ హెన్రీ వేసిన ఒకే ఓవర్లో అతను 20 పరుగులు రావడంలో చెన్నై బౌలర్లు ఒత్తిడిలో పడ్డారు. ఈ సునామీ ఆరంభం వల్ల పంజాబ్ కేవలం 3.2 ఓవర్స్లోనే 50 పరుగుల మార్క్ను అందుకుంది. ఇది సిఎస్కేపై ఐపీఎల్ చరిత్రలో నమోదైన అత్యంత వేగవంతమైన టీమ్ 50. చెన్నై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్వయంగా అంగీకరించినట్లుగా ఈ మ్యాచ్లో స్పిన్నర్ల ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేదు. రాహుల్ చాహర్, నూర్ అహ్మద్ వంటి కీలక స్పిన్నర్లు పంజాబ్ బ్యాటర్లను కట్టడి చేయలేకపోయారు. రాహుల్ చాహర్ 4 ఓవర్స్లోనే 46 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. కీలక సమయాల్లో బౌలర్లు బౌండరీలు ఇవ్వడం వల్ల పంజాబ్ పై ఒత్తిడి పెంచడంలో సిఎస్కే విఫలమైంది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 29 బంతుల్లో 50 పరుగులు చేసి జట్టును విజయ తీరాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. అతను 4 ఫోర్లు 3 సిక్సర్లతో చెన్నై బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో రాహుల్ చాహర్ బౌలింగ్లో వరుస సిక్సర్లు బాది మ్యాచ్ను పంజాబ్ వైపు తిప్పాడు. శ్రేయస్ అవుట్ అయినా అప్పటికే పంజాబ్ గెలుపు దాదాపు ఖాయమైపోయింది. చెన్నై జట్టు ఈ మ్యాచ్లో కొన్ని కీలకమైన ఫీల్డింగ్ తప్పిదాలు చేసింది. శివం దుబే వంటి ఆటగాళ్లు బౌండరీలు లైన్ వద్ద ఫీల్డింగ్ మిస్ చేయడం వల్ల అదనపు పరుగులు లభించాయి. అలాగే అంశుల్ కాంబోజ్ బౌలింగ్లో శ్రేయస్ అయ్యర్ ఇచ్చిన క్యాచ్ను మ్యాట్ హెన్రీ జారవిరచడం చెన్నైకి భారీ నష్టాన్ని కలిగించింది. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు భారీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో అడ్డంకిగా మారాయి. చెన్నై బ్యాటర్లలో యువ సంచలనం ఆయుష్ మాత్రే 38 బంతుల్లో 67 పరుగులు చేసి అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు. శివం దుబే కూడా మెరుపులు మెరిపించినప్పటికీ చివరి ఓవర్స్లో చెన్నై అనుకున్న స్థాయిలో పరుగులు రాబట్టలేకపోయింది. సిఎస్కే మరో 10 నుండి 15 పరుగులు అదనంగా చేసి ఉంటే ఫలితం వేరేలాగా ఉండేదని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో 209 పరుగుల లక్ష్యం పంజాబ్ కు చిన్నదిగానే మారింది. దీంతో వరుసగా రెండో మ్యాచ్లోనూ ఓటమి పాలవడం చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను నిరాశకు గురిచేసింది.